ప్రస్తుతం ఏపీ హెల్త్ సెక్రటరీ జవహర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఒకటి వచ్చేసి కమ్యూనిటీ సర్వేలెన్స్ అండ్ క్లస్టర్ కంటైన్మెంట్. అంటే ఎక్కడైతే పాజిటివ్ కేసులు వస్తున్నాయో ఆ పాజిటివ్ కేసు వచ్చిన చోట ఒక క్లస్టర్ని ఐడెంటిఫై చేసి ఆ క్లస్టర్లో నుంచి ఈ వైరస్ మరీ వ్యాప్తి చెందకుండా కంటైన్మెంట్ చేయడం అనేది ఒక ప్రధానమైన అప్రోచ్. రెండవది వచ్చేసి ఇప్పుడు పాజిటివ్ కేసులు వస్తున్నాయి కాబట్టి ఈ పాజిటివ్ అయిన మనుషులకి వైద్య సదుపాయాలు అందించడం, అంటే హాస్పిటల్ ట్రీట్మెంట్ అనేది రెండవ ప్రధానమైన వ్యూహము. సో దీంట్లో భాగంగా ఈ రెండు ప్రధాన అంశాలుగా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. మనకి ఈరోజు దాదాపు 154 క్లస్టర్స్ ఉన్నాయి. అంటే నిన్నటి లెక్కల ప్రకారము 5,503 పాజిటివ్ కేసులకు గాను సుమారుగా మనము 154 క్లస్టర్స్ ఐడెంటిఫై చేసి ఆ క్లస్టర్స్లో కంటైన్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు వచ్చిన ఈ 32 కేసులు కూడా ఉన్న క్లస్టర్స్లోనే ఉన్నాయా లేక కొత్త క్లస్టర్లో వచ్చిందా అని చెప్పి చూడాల్సి ఉంటుంది. అది ఆ వర్క్ జరుగుతుంది. అది బహుశా రేపటికల్లా మీకు ఆ ఇన్ఫర్మేషను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రెండోది వచ్చేసి మనము ఎంత ఎక్కువగా మనము పరీక్షలు చేస్తే అంత ఎక్కువ పాజిటివ్ కేసులు వస్తాయని చెప్పేసి ఒక జనరల్ ప్రిన్సిపల్. అది సౌత్ కొరియా లాంటి దేశాలు, జపాన్ లాంటి దేశాలు కూడా ఆ ప్రిన్సిపల్ను ఫాలో అయింది. దాంట్లో భాగంగానే మీకు నేను మొన్న 7వ తేదీ మీటింగ్ జరిగిన రోజున దాదాపుగా నేను చెప్పిన సంఖ్య వచ్చేసి ఆ రోజు 3,930 టెస్ట్ చేశామని చెప్పాము. దాని ప్రకారము సుమారుగా ప్రతి మిలియన్కి, అంటే ప్రతి 10 లక్షల మందికి సుమారుగా 78.6 మందికి పరీక్షలు చేశామని 7వ తేదీ జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మీకు చెప్పడం జరిగింది. ఈ రోజుకి, అంటే నిన్నటి రోజున పూర్తి అయ్యే నాటికి మనము 3,930 పరీక్షల నుంచి 16,555 పరీక్షలు చేయడం జరిగింది. అంటే గత 10 రోజుల్లో దాదాపు 12,625 అదనంగా పరీక్షలు చేయడం జరిగింది. సో ఆ రోజుకి మనం మాట్లాడినప్పుడు 4 ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఈరోజు 7 ల్యాబొరేటరీస్, విఆర్డిఏ ల్యాబొరేటరీస్ దాదాపుగా పూర్తి స్థాయిలో 24/7 అంటే 3 షిఫ్ట్స్లో పనిచేస్తున్నాయి. ఇక ఇంకొక 2 ల్యాబ్స్ని రెడీ చేశాము. ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతిలో మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. దానికి కావాల్సిన ఎక్విప్మెంటు, సివిల్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. ఎక్విప్మెంట్ని మనం ఈరోజు ఏర్పాటు చేస్తున్నాము. బహుశా రేపు లేదా ఎల్లుండిలో ఆ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతిలో ఇంకొక ల్యాబ్ కూడా మనకి పనిచేయడం ప్రారంభమవుతుంది. ఇంకొకటి కర్నూలు మెడికల్ కాలేజీలో కూడా సివిల్ వర్క్ పూర్తి చేసుకొని ఎక్విప్మెంట్ని మనము అక్కడ రెడీ చేశాము. అది కూడా 1-2 రోజుల్లో ఆ ల్యాబ్ కూడా పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఐసీఎంఆర్కి పంపించడం జరుగుతుంది. ఆ ల్యాబ్ కూడా ఇంకొకటి అందుబాటులోకి త్వరలో రాబోతుంది. ఇక మనము చేసిన పరీక్షలు ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే మనం ఈరోజు భారతదేశంలో 2,74,599 పరీక్షలు చేశారు. మన భారతదేశ జనాభాకి మనం లెక్క వేసుకుంటే ప్రతి మిలియన్కి, ప్రతి 10 లక్షల జనాభాకి భారతదేశం సగటు వచ్చేసి 198 పరీక్షలు చేస్తున్నారు ఎవ్రీ మిలియన్కి. సో మనం ఇప్పుడు మిగతా రాష్ట్రాలు ఎలా ఉన్నాయని చెప్పి చూస్తే ఒకసారి అంటే అవగాహన ఉండాలి అందరికీ కూడా. రాజస్థాన్లో ఇంతవరకు 37,860 పరీక్షలు చేశారు. అక్కడ జనాభా దాదాపుగా 70 మిలియన్ ఉన్నారు. సో వాళ్ళకి యావరేజ్న పర్ మిలియన్కి 549 మందికి పరీక్ష చేస్తున్నారు. కేరళలో 16,475 పరీక్షలు చేశారు. అక్కడ పాపులేషన్ 34 మిలియన్ల పాపులేషను. వాళ్ళ సగటు వచ్చేసి 485 సగటు మిలియన్కి. మహారాష్ట్రలో 50,882 పరీక్షలు చేశారు. పాపులేషను 114 మిలియన్లు, సగటు 446. ఆంధ్రప్రదేశ్లో 16,555 పరీక్షలు చేశాము. ఇక్కడ జనాభా 50 మిలియన్లు. సో మనది యావరేజ్న 331. సో గతంలో మొన్న 7వ తేదీ మాట్లాడిన నాటికి 78.6 మాత్రమే ఉన్నది ప్రతి మిలియన్కి.
ఈరోజు నేను మీతో మాట్లాడే సమయానికి 331 ప్రతి 10 లక్షల జనాభాకి మనం పరీక్షలు చేస్తున్నాం. గుజరాత్లో కూడా 20,204 చేశారు. అక్కడ జనాభా 61 మిలియన్లు, అక్కడ యావరేజ్ 331, అంటే ఏపీ లాగానే ఉంది అక్కడ కూడా. తమిళనాడులో 21,994 పరీక్షలు చేశారు. అక్కడ జనాభా సుమారుగా 68 మిలియన్లు, అక్కడ యావరేజ్న 324. ఇవి టాప్లో పర్ఫామ్ చేసే రాష్ట్రాలు. సో మనం ఆల్ ఇండియా యావరేజ్ 198 ఉంటే ప్రతి మిలియన్కి, ప్రతి 10 లక్షలకి. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 331 మందికి మనం పరీక్ష చేస్తూ మనం టాప్ 5లో ఉన్నాం. అది ఐ వాంట్ జస్ట్ క్లారిఫై టు ఎవ్రీబడి. ఇక మన కెపాసిటీస్ ఎలాగా పెంచుకున్నామని చెప్పి ఒకసారి గతంలో కూడా నేను చెప్పాను. ఈరోజు కూడా చెప్పడం ఏంటంటే, మనం మొన్నటి వరకు సుమారుగా 1000 పరీక్షలు చేసేవాళ్ళము. గత 3 రోజులుగా దాదాపుగా 2000 పరీక్షలు చేస్తున్నాం, 2000 శాంపుల్స్. ఈరోజు మేము అనుకున్న ప్రణాళిక ప్రకారం వెళ్తే ఈరోజు సుమారుగా 3000 పరీక్షలు పూర్తి చేయడానికి ప్రయత్నం చేశాం. మా కెపాసిటీ కూడా మనము పెంచేదానికి ప్రయత్నం చేశాము. సో మాకు ఈ ట్రూనాట్ కిట్స్ అని కొన్ని మొదలు పెట్టాం, కానీ అనుకున్నంత కిట్స్ లభ్యత లేకపోవడం వల్ల అవి ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా లేవు. మనము మొన్న 2000 కిట్స్ వచ్చాయి, ఆ 2000 కిట్స్ను కూడా పూర్తి చేశాము. ఈరోజు సుమారుగా 18,000 కిట్లు వచ్చాయి. సో మనకి 225 మెషిన్లు ఉన్నాయి ఈ ట్రూనాట్ కిట్స్. ఈ ట్రూనాట్ కిట్స్ను కూడా మనము 49 సెంటర్స్, అంటే 13 జిల్లాల్లో 49 సెంటర్లలో ఈ 225 మెషిన్లు ఏర్పాటు చేసి మనం కన్నా ఇది పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటే రోజుకు 4000 పరీక్షలు చేయొచ్చు. సో మనకి లిమిటేషన్ వచ్చేసి కిట్స్ అవైలబిలిటీ. కిట్స్ కన్నా మనమైతే దాదాపు 1,00,000 కిట్స్కి ఆర్డర్స్ పెట్టాము, కానీ సప్లై నిదానంగా ఉంది. మరి బహుశా దేశంలోనే ట్రూనాట్ కిట్స్లో పెట్టిన ఒక 3-4 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రాష్ట్రంగా ఉంది. ఆ విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇక మా యొక్క ప్లాన్ వచ్చేసి ఈరోజు 16, ఇంకొక 1 వీక్లో దాదాపు రోజుకి 17,000 టెస్టులు చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే 17,000, 17,000. సో ఈ మాత్రం మనం టెస్ట్ చేసుకోగలుగుతూనే రేపు పొద్దున లాక్డౌన్ ఎత్తిన తర్వాత మే 3వ తేదీన మనం ఏవి రెడ్ జోన్స్గా ఉన్నాయి, ఏవి గ్రీన్ జోన్స్గా ఉన్నాయి, ఏవి ఆరెంజ్ జోన్స్గా ఉంటాయని చెప్పి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ టెస్టులు చేయడం వలన ఒక మండలంలో కానీ ఒక ప్రాంతంలో కానీ ఎన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, అంటే అక్కడ ఇన్ఫెక్షన్ ఉందా లేదా, అక్కడ కేసులు ఉన్నాయా లేదా అనే విషయం మనకి బోధపడుతుంది. అది చేయనంత వరకు మనం తక్కువ టెస్ట్ చేయడం వలన మనల్ని మనం మభ్యపెట్టుకోవడమే కానీ ఇన్ఫెక్షన్, వైరస్ అయితే స్ప్రెడ్ అవుతుంటుంది. కాబట్టి మనం ఎంత ఎక్కువగా పరీక్షలు చేస్తే అంత కరెక్ట్గా మనం యొక్క ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ని, ఈ వైరస్ స్ప్రెడ్ని మనము గుర్తించగలిగిన వాళ్ళం అవుతాం. అప్పుడే మనం ఏదైనా గ్రీన్ జోన్ కానీ, రెడ్ జోన్ కానీ, ఆరెంజ్ జోన్ కానీ అనే ఒక నిర్దిష్టమైన డిమార్కేషన్ ఒక ప్రాంతాన్ని చేసుకోవచ్చు. ఈరోజు భారత ప్రభుత్వం వాళ్ళు చెప్పారు మనకి 13లో 11 జిల్లాల్లో ఎక్కువ కేసులు ఉన్నాయనేసి. మన దాంట్లో హై ఇన్సిడెన్స్ ఆఫ్ కేసెస్ అని చెప్పడం జరిగింది. సో మనకి ఆ హై ఇన్సిడెన్స్ ఉన్న జిల్లాల్లో మనము కంటైన్మెంట్ జోన్స్, అంటే ఈ డిమార్కేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక జిల్లాలో సపోజ్ ఉదాహరణకి గుంటూరే ఉంది. గుంటూరులో వచ్చిన కేసుల్లో సుమారుగా 90% గుంటూరు టౌన్లోనే ఉన్నాయి. ఇక 3-4 రూరల్ మండలాల్లోనూ 5-6 రూరల్ మండలాలు ఉన్నాయి. ఆ లెక్క వేస్తే మనకుండే మొత్తము మండలాల్లో 676లో 154 క్లస్టర్స్ ఉన్నాయని చెప్పాను, ఈ కంటైన్మెంట్ క్లస్టర్స్. ఇవి 94 మండలాల్లో ఈ 535 కేసులు, అంటే నిన్నటి వరకు లెక్క చెప్తున్నాను, 503 కేసులు 94 మండలాల్లో విస్తరించి ఉన్నాయి. దాంట్లో 46 అర్బన్ మండలాలు, 48 రూరల్ మండలాలు. సో మనం వీటిని ప్రాతిపదికగా తీసుకొని మనం రేపొద్దున మనం జోన్స్ గాను, రెడ్ జోన్ కానీ, ఆరెంజ్ జోన్ కానీ, గ్రీన్ జోన్గా కానీ పెట్టుకోవాల్సి ఉంటుంది. నిన్నటి రోజున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొన్ని సడలింపు చేస్తూ 20వ తేదీ నుంచి మీరు పెట్టుకోవచ్చు అని చెప్పారు. సో అవి కూడా, ఈ సడలింపు అనేది ఏ ప్రాంతానికి వర్తిస్తుందంటే ఈ కంటైన్మెంట్ జోన్స్కి వర్తించదు. ఈ కంటైన్మెంట్ జోన్స్లో యథావిధిగా లాక్డౌన్ కొనసాగుతుంది. కొన్ని యాక్టివిటీస్ని పర్మిట్ చేశారు. ఎందుకంటే
లాక్డౌన్ పూర్తిగా ఉండడం వల్ల కొన్ని చోట్ల ఎకనామిక్ యాక్టివిటీ దెబ్బతింటుందనేసి మన ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ జాన్ బీ హై జహాన్ బీ అని చెప్పారు. అంటే లైవ్లీహుడ్స్ అని చెప్పారు. సో ఆ సూత్రాన్ని ప్రాతిపదికగా తీసుకొని కొన్ని యాక్టివిటీసు పర్మిట్ చేశారు. ఆ యాక్టివిటీసు ఎటువంటి ప్రదేశాల్లో ఉండాలంటే తప్పకుండా ఆ రిలాక్సేషన్ విల్ నాట్ అప్లై టు దీస్ 94 మండల్స్ దట్ వీఆర్ టాకింగ్, బికాజ్ దే ఆర్ ఆల్రెడీ కంటైన్మెంట్ జోన్స్లో ఉన్నారు. వాటిలో ఎటువంటి మినహాయింపు ఉండదు. ఇంకా పైపెచ్చిన ఇంకా కఠినతరమైన మన నిబంధనలు అక్కడ పెట్టాల్సి వస్తుంది. ఈ రెడ్ జోన్, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అనేది ఇట్స్ ఎ వెరీ డైనమిక్ సిచ్యువేషన్. ఒక రెడ్ జోన్ ఎప్పుడు ఆరెంజ్గా మారుతుందంటే 14 రోజులు ఆ కంటైన్మెంట్ జోన్లో కొత్త కేసు రాకపోతే, న్యూ పాజిటివ్ కేసు రాకపోతే 14 రోజులు వరుసగా అది రెడ్ జోన్ కాస్త ఆరెంజ్ జోన్ అవుతుంది. సో ఆరెంజ్ జోన్ నుంచి 14 రోజులు మరీ కొత్త కేసు రాకపోతే అది గ్రీన్ జోన్ అవుతుంది. కాబట్టి ఈరోజు గ్రీన్ జోన్ ఉండొచ్చు, రేపొద్దున ఒక కేసు వస్తూనే అది ఆరెంజ్ జోన్ అవుతుంది. కాబట్టి ఇటువంటి క్లాసిఫికేషను, కలర్ చేంజింగ్ ఆఫ్ జోన్స్ ఒక నెక్స్ట్ 3-4 మంత్స్ నడుస్తూనే ఉంటుంది. టిల్ ద టైమ్ ద ఇన్ఫెక్షన్ ఆల్మోస్ట్ ఒక ప్లాటూ లెవెల్కి వచ్చినంత వరకు. అంతవరకు మనం ఈ జోనింగ్ క్లాసిఫికేషన్ కానీ కలర్ కోడింగ్ కానీ ఇట్స్ ఎ డైనమిక్ కైండ్ ఆఫ్ ఎ ఫినామినా. అంటే ఈరోజు గ్రీన్ ఉండేది ఒక 2-3 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత ఏదైనా కేసులు కానీ ఐడెంటిఫై అయితే ఇట్ బికమ్స్ ఆరెంజ్. ఇంకా ఎక్కువ కేసులు నమోదైతే అది రెడ్ అయిపోతుంది. సో మనకి జిల్లాలు పెద్ద జిల్లాలు కానీ మనకి 676 దాకా మండలాలు ఉన్నాయి. భారత ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారము కంటైన్మెంట్ జోన్స్ని మండలం కానీ, గ్రూప్ ఆఫ్ మండల్స్ కానీ, లేకుంటే సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ యూనిట్ అంటే సబ్ డివిజన్ కానీ, వీటన్నిటి కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పారు. ఆ రకంగా 20వ తేదీ నాటికి మనకి ఎన్ని కేసులు వస్తాయో చూసి దాని ప్రకారం మనము రెడ్, గ్రీను, ఆరెంజ్ ఈ జోన్స్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇది రిగార్డింగ్ అవర్ కంటైన్మెంట్. ఇంకోటి మన రాష్ట్రంలో చేసే కార్యక్రమం ఏంటంటే ఈ గ్రామ స్థాయిలో ఉండే వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ, తర్వాత మన దగ్గర ఉండే ఆశా వర్కర్స్ ద్వారా కానీ, ఏఎన్ఎంస్ ద్వారా కానీ ఫీవర్ సర్వే, సిమ్టమాటిక్ సర్వే అంటారు. టెక్నికల్గా అయితే దాన్ని సిండ్రోమిక్ సర్వే అంటారు. ఆ సర్వేని చేయిస్తున్నాము. ఆ సర్వేలో దాదాపుగా ఇప్పటికి 3 దఫాలుగా పూర్తి చేశాము. సుమారుగా 32,700 మంది ఈ లక్షణాలు చూపిస్తున్నారు. అంటే ఫీవర్ సంబంధమైన లక్షణాలు కానీ, దగ్గు కానీ, జలుబు కానీ ఉన్నాయని చెప్పారు. ఈ 32,700 మందిని రాబోయే 7 రోజుల్లో అందరికీ కూడా కోవిడ్ పరీక్షలు చేయడానికి నిర్ణయించాము. ఈరోజు జరిగిన మీటింగ్లో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ 32,700 మందిని వీలైతే 7 రోజుల్లోగా వీళ్ళందరినీ టెస్ట్ చేయాలని చెప్పి నిర్ణయం చేశాము. ఇంకోటి టెస్టింగ్లో ఒకటి కొత్త డెవలప్మెంట్ ఉందండి, అది చెప్పాలి మీకు. ఇంతవరకు ఇండివిజువల్ టెస్ట్ చేసేవాళ్ళము. ఒక శాంపుల్ తీసుకుంటే స్వాబ్ కలెక్షన్ చేసిన తర్వాత మొన్నటి రోజున ICMR వాళ్ళు పూల్డ్ శాంపుల్ అని చెప్పారు. ఎక్కడైతే ఇన్ఫెక్షన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయో, ఏసిమ్టమాటిక్ కేసెస్ ఉన్నాయో అక్కడ మీరు 5 శాంపుల్ తీసుకొని దాన్ని పూల్ చేసి ఒక్క శాంపుల్ లాగా దాన్ని టెస్ట్ చేయమన్నారు. సో నెగిటివ్ వచ్చేస్తే 5 మందికి నెగిటివ్, పాజిటివ్ వస్తే మళ్ళీ 5 మందిని మళ్ళీ సపరేట్గా టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ విధానాన్ని కూడా గత 2 రోజులుగా చేస్తున్నాము విజయవాడలోను. ఈరోజు మనం మాట్లాడుతుండగా ఒక 3-4 ల్యాబొరేటరీస్లో కూడా పూల్డ్ శాంపుల్ టెస్టింగ్ జరుగుతుంది. దానివల్ల 100 టెస్టులు చేస్తే 500 మందిని మనం పరీక్షించిన అవుతాము. ఆ రకంగా కూడా మనం టెస్టింగ్ కెపాసిటీని పెంచుకుంటున్నాము. తర్వాత ఈ రియేజెంట్స్ ఏవైతే కన్జ్యూమబుల్స్ ఉన్నాయో వాటిని ఖర్చును పొదుపుగా వాడుకోవచ్చు. ఎందుకంటే ఈ రియేజెంట్స్ కానీ, వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియా కానీ, తర్వాత RNA ఎక్స్ట్రాక్షన్ కిట్స్ కానీ, సో దే ఆర్ ఇన్ ఏ షార్ట్ సప్లై ఆల్ ఓవర్ కంట్రీ, ఆల్ ఓవర్ ద వరల్డ్. సో దాన్ని తెలివిగా వాడుకోవాలంటే పూల్డ్ శాంపుల్ ఇన్ ఏ లో ఇన్ఫెక్షన్ ఏరియా ఇది అన్ యాక్సెప్టెడ్ నామ్. మిగతా దేశాలు కూడా చేశారు. మేము చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాము ఎప్పుడు ఇస్తుందో ఈ ICMR అనేసి. మొన్నటి రోజున వచ్చాయి. దానికి మేము రెడీగా ఉన్నాం కాబట్టి వెంటనే దాన్ని ఆపరేషనలైజ్ కూడా చేయడం జరిగింది. కాబట్టి టెస్టింగ్లో మాత్రము మన కెపాసిటీ మీరు చూస్తే ఫిబ్రవరి 15వ తేదీన 90 ఉన్నది మన టెస్టింగ్ కెపాసిటీ. ఈరోజు దాదాపు 3,000కి పర్ డే చేస్తున్నాము.
దీన్ని దాదాపు 17,000కి తీసుకోవాలని నా ప్రయత్నం పర్ డే. అవి మేము అనుకున్న కిట్స్ కన్నా రాగలిగితే, రేపటి రోజున మేము కిట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అవి కన్నా రాగలిగితే నెక్స్ట్ 1 వీక్లో, అంటే ఈరోజు 16th, 23rd కల్లా రోజుకి దాదాపు 15 నుంచి 17,000 టెస్టులు చేయాలని ప్లాన్ చేసుకున్నాం. హాస్పిటల్ విషయానికి వస్తే, ఇదంతా నేను చెప్పింది క్లస్టర్ కంటైన్మెంటు, జోనింగు, దాని తర్వాత టెస్టింగు. సో ఇవి బ్రాడ్గా ఆ కమ్యూనిటీ సర్వేలెన్స్ అనే ప్రధాన అంశంలోకి వస్తాయి. రెండవది వచ్చేసి హాస్పిటల్ ప్రిపేర్నెస్. హాస్పిటల్ ప్రిపేర్నెస్ ఏం చేస్తామంటే, ఇన్ఫ్యాక్ట్ శాంపుల్కి సంబంధించి ఇప్పుడు మనం వేలలో చేస్తున్నాం కాబట్టి ఇంతవరకు మేము ఆన్ పేపర్ రిపోర్ట్ తెప్పించుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ పేపర్ తెప్పించుకోవడం సాధ్యపడదు. సో దీనికి ఒక సాఫ్ట్వేర్ పెట్టాము. శాంపుల్ ట్రాకింగ్, శాంపుల్ కలెక్షను, శాంపుల్ ట్రాకింగ్, శాంపుల్ రిజల్ట్స్కి ఒక మంచి ఎంఐఎస్ను కూడా పెట్టాము, మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టము. సో దాని ద్వారా దాదాపు ఈరోజు ఎన్ని శాంపుల్ కలెక్ట్ చేసినా, ల్యాబ్స్కి వెళ్ళినా, అక్కడ టెస్ట్ చేసిన తర్వాత అన్నీ కూడా ఆన్లైన్లో తెచ్చుకునే దానికి మనం ఏర్పాటు చేశాము. దాదాపు 90 to 95% శాంపుల్స్ ఏదైతే ప్రతిరోజు కలెక్ట్ చేసి టెస్ట్ చేస్తున్నామో అవన్నీ ఆన్లైన్లో కనబడుతున్నాయి. ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఐ థింక్ ఒక 2-3 రోజులు అవి కూడా మనం ఓవర్కమ్ అయ్యేసి మొత్తం సిస్టమ్ వల్ల శాంపుల్ కలెక్ట్ అయినప్పటి నుంచి టెస్ట్ రిజల్ట్స్ వచ్చేంత వరకు కంప్లీట్ ఎవ్రీథింగ్ వుడ్ బి ఆన్లైన్. దట్స్ ఆన్ ద కమ్యూనిటీ సర్వేలెన్స్. హాస్పిటల్ ప్రిపేర్నెస్ మీకు ఎదిగదులోనే చెప్పాము. మేము స్టేట్ లెవెల్లో 4 కోవిడ్ హాస్పిటల్స్ ఉన్నాయని చెప్పాము. దానికి కావాల్సిన బెడ్ కెపాసిటీ ఇంతవరకు చాలామంది చెప్పాను నేను. డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్స్ మనము ప్రతి జిల్లాలోనూ పెట్టాము. సో 13 డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్స్ కూడా పనిచేయడం జరుగుతుంది. ఇక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మధ్య ఏం చెప్పిందంటే, కోవిడ్ కేర్ సెంటర్స్ అని చెప్పి ఏర్పాటు చేయమని చెప్పింది. ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ అంటే దీస్ ఆర్ నాట్ పర్మనెంట్ హాస్పిటల్స్, దీస్ ఆర్ మేక్ షిఫ్ట్ హాస్పిటల్స్. అంటే ఇప్పుడు మనం ఏదైతే క్వారంటైన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేశామో, హాస్టల్స్ని పెట్టి, కాలేజ్ హాస్టల్స్ కానీ, తర్వాత ఎక్కడైనా పెద్ద ఫంక్షన్ హాల్స్ కానీ తీసుకున్నామో, తర్వాత టిట్కో హౌసింగ్ కాలనీస్ తీసుకున్నాము. సో వీటిని ఇప్పుడు మనం క్వారంటైన్కి వాడుతున్నాం. అంటే ఎవరైనా బయట నుంచి వచ్చిన, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళని కానీ, వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళని కానీ, వాళ్ళకి 14 రోజులు అక్కడ పెట్టేసి వాళ్ళని టెస్ట్ చేసి వాళ్ళ రిజల్ట్స్ నెగిటివ్ అయితే వాళ్ళని ఇప్పుడు పంపించడం జరుగుతుంది. సో ఇటువంటి వీటన్నిటిని కూడా రేపు పొద్దున కేసులు పెరిగిన తర్వాత మనం వాటిని కోవిడ్ కేర్ సెంటర్స్గా వాడాలి. అంటే ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ ఏ ప్రైమరీ హెల్ప్ లాగా, ప్రైమరీ ఇమీడియట్ హెల్ప్ కోసం ఇక్కడ డాక్టర్స్ కూడా పెట్టాము. ఇక్కడ సుమారుగా 460 ఆయుష్ డాక్టర్స్ పెట్టడం జరిగింది. వీళ్ళందరూ ఇవన్నీ కూడా క్వారంటైన్ సెంటర్స్ ఇప్పుడు ఉండేటివి కోవిడ్ కేర్ సెంటర్స్గా మారిపోతాయి. దీంట్లో ఎందుకు ఇది అవసరం అంటే, దాదాపు 80% ఆఫ్ ద ఈ కరోనా వైరస్ వచ్చిన వాళ్ళకి మైల్డ్ సిమ్టమ్సే ఉంటాయి. వాళ్ళకి పెద్దగా హాస్పిటలైజేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో వాళ్ళలో ఎవరైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళు సపరేట్గా ఉండలేని పరిస్థితులు ఏమైనా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఈ కోవిడ్ కేర్ సెంటర్లో పెట్టి వాళ్ళని మేనేజ్ చేయడం జరుగుతుంది. సో ఇంకొకటి ఏం చేసామంటే, హోమ్ ఐసోలేషన్లోనే ఉండే వాళ్ళ కోసము ఇప్పుడు ఓపీ సర్వీసెస్ కొద్దిగా డిస్టర్బ్ అయినాయి మనం, ఎందుకంటే హాస్పిటల్స్ అన్నీ కోవిడ్ హాస్పిటల్గా చేసాం కాబట్టి. సో ఆ ఓపీ సర్వీసెస్ డిస్టర్బ్ అయినాయి కాబట్టి ఒక టెలి మెడిసిన్ సర్వీసెస్ కూడా మొన్నటి రోజున ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు, అంటే ప్రారంభించారు. ఆ నెంబర్ వచ్చేసి 14410. సో దీంట్లో టెలిమెడిసిన్ సర్వీస్లో కోవిడ్ పేషెంట్లు ఎవరైనా కానీ ఫోన్ చేస్తే ఈ ఫోన్ ద్వారా, టెలికన్సల్టేషన్ ద్వారా మరి డాక్టర్ యొక్క సలహాలు, సూచనలు, ప్రిస్క్రిప్షను వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో కోవిడ్తో పాటు నాన్ కోవిడ్ వాళ్ళు కూడా, ఎందుకంటే ఓపీ సర్వీసులు డిస్టర్బ్ అయినాయి కాబట్టి నాన్ కోవిడ్ పేషెంట్స్ కూడా ఈ సర్వీస్ ద్వారా వాళ్ళు సేవలు పొందొచ్చు అనేసి మనము తెలియజేస్తున్నాము. వీలైతే మరి చాలా సందర్భాల్లో ఈ ప్రిస్క్రిప్షను అతనికి ఎస్ఎంఎస్ ద్వారా వెళ్తుంది, ఎవరైతే కాల్ చేస్తున్నారో. సో ఆయన మందులు తీసుకోవచ్చు. కన్సర్న్ మెడికల్ ఆఫీసర్ కూడా, మా పిఎస్సిలో ఉండే మెడికల్ ఆఫీసర్ కూడా ఈ ప్రిస్క్రిప్షన్ వెళ్తుంది. మరి మనకుండే ఏఎన్ఎం ఆశా వర్కర్స్ వ్యవస్థ ద్వారా వాళ్ళకి మెడిసిన్స్ కూడా ఇంటి దగ్గరే సప్లై చేసడానికి మనం ప్లాన్ చేశాము. సో ఈ కార్యక్రమము గత 3 రోజులుగా నడుస్తుంది. ఇంకా కొద్దిగా స్టెబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో టెలిమెడిసిన్ సర్వీస్ అనేది కూడా ఈ 80% ఆఫ్ ద కేసెస్ ఆఫ్ కరోనా ఎవరైతే మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయో
వాళ్ళని హాస్పిటల్లో హ్యాండిల్ చేసే పరిస్థితి ఉండబోదు కాబట్టి వీళ్ళని కన్సల్టేషన్ ద్వారా హ్యాండిల్ చేయడం జరుగుతుంది. ఇంకోటి మీరు చూసింటారు, ఒకటి అందరికీ ప్రజలకి ప్రభుత్వం ఏం చేస్తుంది కరోనా గురించి అని చెప్పేసి ఒక చాట్ బాట్ కూడా పెట్టాం. సో 8297104104 ఈ నెంబర్కి చేసి వాట్సాప్లో చేస్తే మీరు ఏ ఇన్ఫర్మేషన్ కావాలని కొట్టినా కానీ సో ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించింది మీ దగ్గరలో ఉండే హాస్పిటల్ ఏంటి, కోవిడ్ హాస్పిటల్ ఏంటి, తర్వాత మిగతా మేమైతే ప్రభుత్వం ఏమేమి చేస్తుందో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ నెంబర్కి లింక్ చేసి మీకు కావాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కోవిడ్కి సంబంధించి అనేక కార్యక్రమాల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఇది ఏఐ బేస్డ్ ఒక చాట్ బాట్ కూడా పెట్టడం జరిగింది. సో ఈరోజు మనం మాట్లాడుతున్నాగా సుమారుగా 17,445 సింగిల్ రూమ్స్ ఉన్నాయండి క్వారంటైన్ సెంటర్స్లో. వాటిని ఇదివరకే చెప్పాను. సో వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ కోవిడ్ కేర్ సెంటర్స్. సుమారుగా 19,342 డబుల్ రూమ్స్ ఉన్నాయి అక్కడ. సో ఈరోజు సుమారుగా 6,076 మంది మన క్వారంటైన్ సెంటర్లో కూడా ఉన్నారు. ఈ క్వారంటైన్ సెంటర్స్ గురించి కొంత 14 రోజులు అయిపోయింది, మేము నెగిటివ్ రిజల్ట్ వచ్చింది, మమ్మల్ని పంపించేయండి అనేసి కొన్ని క్వారంటైన్ సెంటర్లో మరి అక్కడ ఉండే వాళ్ళు అడుగుతున్నారు. సో దాని గురించి ఒక ఎస్ఓపి ఉండాలి కాబట్టి ఎక్స్పర్ట్స్తో మాట్లాడాము. ఒకసారి నెగిటివ్ వచ్చిన తర్వాత మరి పంపించేయచ్చు, అయినా కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి 14 రోజులు పూర్తి అయిన తర్వాత ఇంకొకసారి టెస్ట్ చేసి మళ్ళీ నెగిటివ్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత వీళ్ళని క్వారంటైన్ సెంటర్ నుంచి ఇంటికి పంపించి ఇంటి దగ్గర మళ్ళీ 14 రోజులు హోమ్ ఐసోలేషన్ ఉండాలని చెప్పేసి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది కలెక్టర్లకి, తర్వాత జిల్లా వైద్యాధికారులకి. సో క్వారంటైన్ నుంచి ఇంటికి పోవాలంటే 2 సార్లు నెగిటివ్ టెస్ట్ రావాలి, తర్వాత ఇంటి దగ్గర కూడా 14 డేస్ హోమ్ క్వారంటైన్లో ఉండాలి. మరి ముఖ్యమంత్రి గారు నిన్న రోజున అనౌన్స్ చేశారు, ఈ పాజిటివ్ పేషెంట్స్ కానీ క్వారంటైన్ నుంచి 14 రోజుల తర్వాత ఇంటికి పోయే వాళ్ళకి 2,000 రూపాయలు వాళ్ళకి పౌష్టికాహారం కోసము ఇచ్చడానికి నిర్ణయం చేశారు. త్వరలోనే ఆర్డర్స్ ఇస్తాము. ఈలోగా కలెక్టర్లకి మౌఖికమైన ఆదేశాలు ఇచ్చాము. ఎవరైతే క్వారంటైన్ నుంచి వెళ్తున్నారో వాళ్ళకి 2,000 రూపాయలు ఇవ్వమని చెప్పి కూడా చెప్పింది. ఇది బహుశా కొంత రిలక్టెన్స్ చూపిస్తున్నారు క్వారంటైన్ సెంటర్ వచ్చేదానికి. బహుశా ఇదేమన్నా ఇట్ మే యాక్ట్ as ఇన్సెంటివ్ ఫర్ ద పీపుల్ టు కమ్ టు క్వారంటైన్ సెంటర్స్. ఇంకొకటి పేషెంట్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ కూడా పెట్టామండి. మనకు దాదాపు ఈరోజు 500 మంది మరి వివిధ ఆసుపత్రుల్లో పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. వీళ్ళ కండిషన్ ఎలా ఉంది అని చెప్పి వాళ్ళ వైటల్స్ పారామీటర్స్ వన్స్ ఇన్ 24 hours అంటే రోజుకు ఒకసారి చేయమని చెప్పాము. ఆ డేటాని మనం ఇక్కడ కంట్రోల్ రూమ్లో ఒక 8 మందితో ఒక క్రిటికల్ కేర్ డాక్టర్స్ టీం పెట్టాము. ఆ క్రిటికల్ కేర్ డాక్టర్స్ టీము ఈ కోవిడ్ హాస్పిటల్లో ఎవరైనా సీరియస్ అయితే ఇక్కడ వాళ్ళు ఆ పారామీటర్స్ చూసి వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చేదానికి అది కూడా ఏర్పాటు చేశాము. ఈ రోజు నుంచి ఒక 8 మెంబర్స్ డాక్టర్స్ టీం కూడా బోత్ గవర్నమెంట్ ప్రైవేట్ నుంచి తీసుకొని ఈ క్రిటికల్ కేర్ డాక్టర్స్ టీం కూడా పెట్టడం జరిగింది. ఇది 24/7 పనిచేస్తుంది. ఒక షిఫ్ట్లో 2 నుంచి 3 డాక్టర్లు ఉంటారు. సో క్రిటికల్ కేర్కు మనకి స్టేట్ 4 కోవిడ్ హాస్పిటల్స్ ఉన్నాయి. వాటిలో ఈ అడ్వైజ్ వాళ్ళకి అందడం జరుగుతుంది. ఇంకోటి కూడా మనం కొత్తగా ఇంకోటి కూడా చేయదలిచాము. దాదాపు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఈ 60 సంవత్సరాలు పైబడిన ఏదైనా కేసు వస్తే వాళ్ళని వెంటనే మరి ఇక్కడికి షిఫ్ట్ చేయమని చెప్తున్నాము మన స్టేట్ కోవిడ్ హాస్పిటల్కి. ఎందుకంటే 60 years హై రిస్క్ కేటగిరీ. అలాగే ఏజ్తో నిమిత్తం లేకుండా ఈవెన్ 40 years అయినా కూడా కోమార్బిడ్ కండిషన్స్ అంటే ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏమైనా ఉంటే వాళ్ళను కూడా స్ట్రైట్ అవే స్టేట్ కోవిడ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయమని చెప్పి ఒక చిన్న మార్పు తీసుకొస్తున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మంచి కేర్ దొరుకుతుందనేసి మా యొక్క అభిప్రాయము. దానివల్ల వాళ్ళకి బెటర్ ట్రీట్మెంట్ వచ్చేసి తొందరగా నివారించవచ్చు అనేసి వాళ్ళ ఇబ్బందులు తొలగించవచ్చని ప్లాన్ చేస్తున్నాము. తర్వాత ఈ N95s తర్వాత ఈ PPEలు చాలా ఆందోళన ఉన్నది. ఈరోజు మనము చాలా కంఫర్టబుల్గా ఉన్నాము.
పీపీలు మన దగ్గర అంటే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ 1,35,000 దాకా ఉన్నాయి మన దగ్గర. N95 మాస్క్ 1,16,000 దాకా N95 మాస్క్ ఉన్నాయి. ఈ విషయంలో కూడా ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో సఫిషియెంట్ క్వాంటిటీస్ మనం ప్రొక్యూర్ చేసే పరిస్థితిలో ఉన్నాము. తప్పకుండా ఇవి ఎక్కడైతే వీటి అవసరం ఉందో అక్కడ ప్రతి హాస్పిటల్లోనూ సఫిషియెంట్ నంబరు మనకి అవసరానికి మేరకు సఫిషియెంట్ నెంబరు మనం పెట్టడం జరిగింది. సో ఇవి స్థూలంగా మనము. ఇంకోటి వచ్చేసి హాస్పిటల్కి సంబంధించి ఆక్సిజన్ సప్లైస్ బాగా స్ట్రెంగ్తన్ చేసుకోమని చెప్పి డైరెక్షన్ ఇచ్చారు. సో మనం ప్రతి హాస్పిటల్లోనూ ఎక్కడైతే ఇప్పుడు 4 స్టేట్ కోవిడ్ హాస్పిటల్స్, 13 జిల్లా కోవిడ్ హాస్పిటల్లో ఆక్సిజన్ సప్లై